హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనకి ఈ 3-4 డేస్ నుంచి చూస్తున్నాం బోత్ తెలుగు స్టేట్స్లో ఈ వరదలు ఏ విధంగా ఫ్లడ్స్ వస్తున్నాయో చూస్తున్నాం. అయితే మనకి ఏంటంటే మొన్నటి వరకు మనకి వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయని భావించాం. బట్ ఈ 3-4 డేస్లో కూడా సీన్ మారిపోయింది. ఈ సందర్భంగా అనేక రకాలైన ప్రాజెక్ట్స్ బోత్ తెలుగు స్టేట్స్లో మనకి న్యూస్లోకి వస్తున్నాయి. బోత్ తెలుగు స్టేట్స్లో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్స్ అంటే కృష్ణా బేసిన్ కానీ గోదావరి బేసిన్ కానీ ఇవన్నీ కూడా నిండు కొండలా ఉన్నాయన్నమాట. ఈ సందర్భంలో ఎగ్జామ్దార్ ఏదైతే ఎగ్జామ్ జరుగుతున్నాయో వాటిలో ఈ డేటాను కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ కృష్ణా బేసిన్ గోదావరి బేసిన్లో ఉన్న ప్రాజెక్ట్స్ వాటి నిల్వ సామర్థ్యం అంటే కెపాసిటీ అంటాం, ఇంక్లూడింగ్ కొన్ని ఇంపార్టెంట్ ఎఫ్ఆర్ఎల్ కూడా అడుగుతున్నాడు. లాస్ట్ ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగిందనమాట. అవి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది, ఓకేనా. ఇది కృష్ణా బేసిన్ మనం చూస్తే ఇక్కడ దీంట్లో ఇదంతా కూడా కృష్ణా బేసిన్. ఈ కృష్ణా బేసిన్ చూస్తే మనకి అది మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక ద్వారా తెలంగాణ ఆంధ్ర ఈ 4 రాష్ట్రాలు కూడా ప్రవహిస్తుంది. టోటల్ క్యాచ్మెంట్ ఏరియా 2.58 lakh square kilometers. అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్లో ఆల్మట్టి డ్యామ్, ఇది అందరూ తెలిసిందే. ఈ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు విషయంలో దీన్ని ఎఫ్ఆర్ఎల్ అంటాం, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అనమాట. అది యాక్చువల్గా 160 feet ఉండేది అనమాట ఫస్ట్ ఎప్పుడో అది డ్యామ్ కట్టినప్పుడు. కానీ అది పెంచారు వీళ్ళు, అది 524 feet ఉంది ఇప్పుడు. దీనివల్ల గ్రాస్ స్టోరేజ్ ఏమవుతుంది, పెరుగుతుందన్నమాట. 200 TMCFT, అంతకుముందు అంత లేదనమాట. సో అంటే కర్ణాటక వాళ్ళు ఏం చేశారంటే ఈ ఆల్మట్టి డ్యామ్ కర్ణాటకలో ఉంది, ఈ కృష్ణా నది మీద 524 feet అనమాట. చూడండి, తద్వారా తెలంగాణకి ఆంధ్రాకి రావాల్సిన నీళ్లు ఆగిపోతున్నాయి. ఇది చాలా కంట్రవర్సీ జరుగుతుంది 3 రాష్ట్రాల మధ్య. సో దీని ఈ యొక్క కెపాసిటీ అంటే వాస్తవానికి స్టోరేజ్ కెపాసిటీ అంటే నిల్వ సామర్థ్యం 129.72 TMCFT. టెంపరీ స్టోరేజ్ అది వేరు. సో 129.72 TMCFT అనమాట. సో ఆల్మట్టి కర్ణాటకలో ఉంది, కృష్ణా రివర్పై ఉంది. దీని ఎఫ్ఆర్ఎల్ 524, 129 అంటే 130 అనుకోవచ్చు మనం, ఓకేనా. సో అలాగే నారాయణపూర్, ఇది కూడా కర్ణాటకనే. ఈ రెండు కూడా కృష్ణా నదిపై ఉన్నాయి. నారాయణపూర్ కర్ణాటకలో ఉంది 37.64. అంటే ఇక్కడ నీళ్ళు వదిలితేనే ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఆ తర్వాత జూరాలకు రావాలా, మన తెలంగాణ జూరాల ప్రియదర్శిని జూరాల అంటాం. ఇందిరాగాంధీ పేరుతోటి ఇందిరా ప్రియదర్శిని జూరాల అని చెప్పి ఇదే ప్రాజెక్టు. ఇది 9.66, ఇది ఆల్రెడీ ఇచ్చేసాడు ఇంతకుముందు ఎగ్జామ్స్లో కూడా ఇవ్వడం జరిగింది. 9.66 TMCFT ఇది మ్యాక్సిమం. సో ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చినాయంటే మన బోత్ స్టేట్స్లో నీళ్ళు వచ్చి చేరుతున్నాయి కాబట్టి అవి మ్యాక్సిమం లెవెల్కి వచ్చేసినప్పుడు ఎఫ్ఆర్ఎల్ ఆటోమేటిక్గా డేట్స్ అన్నీ కూడా ఎత్తేస్తారనమాట. అలాగే తుంగభద్ర 105.79, తుంగభద్ర ఇది కర్ణాటకలో ఉంది. ఈ జూరాల గద్వాల్ ఈ 3 ఆల్మట్టి నారాయణపూర్ తుంగభద్ర ఈ 3 కూడా కర్ణాటకనే. 105.79 TMCFT. అది తుంగభద్ర పూడికి ఎక్కువ పెరిగిపోయిందని చెప్పి ఏం చేశారంటే ఇంకో ప్రాజెక్టు డిజైన్ చేశారు, నావల్నీ ప్రాజెక్ట్. ఇది 2 రాష్ట్రాలకి చాలా కాంట్రవర్సీగా మారింది, అటు ఆంధ్రాకి ఇటు మనకి కర్ణాటకకి. దీంట్లో తెలంగాణకి పెద్ద ఎఫెక్ట్ ఏం జరగదు. సో నావల్నీ ప్రాజెక్ట్ అంట, ఇది కరెంట్ అఫైర్ కూడా, నావల్నీ ప్రాజెక్ట్. సో అదొకటి చాలా ఇంపార్టెంట్, ఓకే. సో ఈ తుంగభద్రని కాంపెన్సేషన్ చేయడానికి అది తీసుకొచ్చారు. బట్ వాస్తవానికి తుంగభద్ర 105.79 TMCFT, 1000 million cubic feet అంటాం TMCFT అంటే, ఓకే. సో అదేవిధంగా మనకి శ్రీశైలం మనందరూ తెలిసిందే, మనకి 1960sలో స్టార్ట్ అయింది, ఇది 81లో కంప్లీట్ అయ్యింది. సో ఇది 885 FRL ఫీట్ అనమాట, 885. ఈరోజు పేపర్లో 870 వరకు వచ్చేసిందని చెప్పారు. సో ఈరోజు నైట్కి రేపటికెళ్ళి మొత్తం ఎఫ్ఆర్ఎల్ నిండిపోయేటటువంటి పరిస్థితి ఇలా ఉంది. సో ఇక్కడ ఇది కెపాసిటీ 215.81 అంటే 215.81 TMCFT. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది అటు నంద్యాల జిల్లాలోకి వస్తుంది, ఇటేమో నాగర్ కర్నూలు జిల్లాలోకి వస్తుంది. రెండింటికి సంబంధించింది. 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కువ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏది అంటే 2 స్టేట్స్కి సంబంధించి ఒకటే ఆన్సర్ వస్తుంది, అదే శ్రీశైలం. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ తెలంగాణ ఉంటే రైట్ ఆంధ్ర ఉంది. సో ఇది 2 కూడా మనకి అక్కడ లెఫ్ట్లో 7 పంపులు ఉన్నాయి. ఒకటి 110 megawatts, 7 × 110 770. ఇక్కడేమో 6 పంపులు ఉన్నాయి, 150 megawatts ఒకటి తెలంగాణకు సంబంధించి 900 megawatts. సో 2 కలిపితే 1670, 1670 megawatts. సో శ్రీశైలం అనమాట, ఓకే. సో ఇక్కడ నుంచే మనకు తెలుగు గంగా కెనాల్కి కానీ, అవుక్ రిజర్వాయర్కి కానీ, పోతిరాడిపొడ్డు హెడ్ రెగ్యులేటర్కి కానీ,
సో ఇవన్నింటికి కూడా శ్రీశైలం నుంచే మనకి మచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇదంతా కూడా శ్రీశైలం నుంచే వెళ్ళాలన్నమాట. ఓకే, అదేవిధంగా నాగార్జున సాగర్ 312.05 TMCFT, ఇది స్టోరేజ్ కెపాసిటీ. 590 ఫీట్ 590 అడుగులు అనమాట ఎఫ్ఆర్ఎల్. సో చాలా ఇంపార్టెంట్ ఈ ఎఫ్ఆర్ఎల్. నాగార్జున సాగర్లు శ్రీశైలము ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో కృష్ణా బేసిన్లో రెండు చాలా ఇంపార్టెంట్. ఈ నాగార్జున సాగర్ ఎక్కడ ఉంది అంటే మనకి ఇక్కడ తెలంగాణకు సంబంధించి నల్గొండ జిల్లా, ఆంధ్రాకు సంబంధించి ఇప్పుడు పల్నాడు జిల్లా మారింది. 26 గేట్లు ఉంటాయి, అక్కడ 13 ఏదో 13 అనమాట. ఎఫ్ఆర్ఎల్ 590. సో 13 గేట్ 26 గేట్స్ ఉంటాయి. సో శ్రీశైలం 12 గేట్లే ఉంటాయి. శ్రీశైలం మొత్తం గేట్లు 12 గేట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో 12 గేట్స్ ఉంటాయి. నాగార్జున సాగర్ 26, తెలంగాణ 13, అలాగే ఆంధ్ర పల్నాడు జిల్లా 13 ఉంటాయి. ఓకే, పులిచింతల ఉమ్మడి ఆంధ్రాలో లాస్ట్ ప్రాజెక్ట్ ఇది పులిచింతల. ఇది 45.77 TMCFT, లాస్ట్ 45.77. సో పులిచింతల అనమాట. ఓకేనా. సో ఉమ్మడి ఆంధ్రలో కిరణ్ కుమార్ రెడ్డి గారు 2013 డిసెంబర్లో దీన్ని ప్రారంభించారు. ఓకే, దీన్ని కేఎల్ రావు సాగర్ అంటాం. ఆయన ఇంజనీరు కేఎల్ రావు సాగర్, దీన్ని కేఎల్ రావు సాగర్ ప్రాజెక్ట్ అంటారు. అలాగే ప్రకాశం బ్యారేజ్, సో 3.077 TMCFT, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ లాస్ట్ ఇది 1852లో స్టార్ట్ అయింది, 55లో దీన్ని కంప్లీట్ చేశారు. ధవళేశ్వరం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని స్టార్ట్ చేశారు అనమాట. 1852లో స్టార్ట్ చేశారు, 55లో అయిపోయింది. ప్రకాశం బ్యారేజ్ 3.077 అంటే 3 TMC అప్రాక్సిమేట్లీ TMCFT. ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి బకింగ్హామ్ కెనాల్ అప్ టు చెన్నై వరకు ఉంటుంది. అది 312 కిలోమీటర్లు నావిగేషన్ కెనాల్ అనమాట. దానికి వాటర్ వెళ్తుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా వాటర్ వెళ్తుంది. ఇవన్నీ కూడా మనకి మ్యాక్సిమం లెవెల్కి వస్తున్నాయి కాబట్టి ఇది న్యూస్లోకి వస్తుంది. అందుకని మనం ఎగ్జామినర్ కూడా ఇదే ఆలోచిస్తాడు. రెండు రాష్ట్రాలకి చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో అలాగే గోదావరి బేసిన్ చూద్దాం. ఈ గోదావరి బేసిన్ మనకి 7 రాష్ట్రాల్లో ఉంది. అదే మెయిన్గా 3 రాష్ట్రాలు, సో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర. ఆ బేసిన్ అంటే 7 రాష్ట్రాల్లో ఉంది. 3.12 lakh square kilometer అంటే కృష్ణా కంటే ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ దీంట్లో గోదావరి ఉపనదులైన మన మంజీరా అనేది అతి పొడవైంది, అతిపెద్దదైతే ప్రాణహిత వస్తుంది. పొడవైంది సింగూరు, మంజీరా. ఈ సింగూరు డ్యామ్ ఇది సంగారెడ్డిలో ఉంది. సింగూరు డ్యామ్ 29.91 TMCFT, ఇది మంజీరా రివర్ పై ఉంది గోదావరి బేసిన్లో. అలాగే నిజాం సాగర్ డ్యామ్ 17.80 TMCFT. ఇది ప్రపంచంలో మోడర్న్ టెక్నాలజీ, వరల్డ్లో మోడర్న్ టెక్నాలజీకి సంబంధించి ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళందరం తీసుకొచ్చి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఇది 1931లో కంప్లీట్ అయిందనమాట. 23లో స్టార్ట్ చేస్తే 31లో కంప్లీట్ అయింది. నిజాం సాగర్ డ్యామ్ ఇది కామారెడ్డిలో ఉంది. దీని కెపాసిటీ 17.80. సింగూరు 29.91. సింగూరు, సంగారెడ్డి, నిజాం సాగరు, కామారెడ్డి. అలాగే SRSP శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, దీన్ని పోచంపాడు అంటాం, 90.31. కాళేశ్వరం లేనప్పుడు ఇదే అతిపెద్ద ప్రాజెక్ట్ తెలంగాణకి. పవర్లో కాదు, పవర్ అయితే 2 రాష్ట్రాలకి ఇప్పటికీ శ్రీశైలమే. నేను చెప్పేది ఆ శ్రీశైలం కాకుండా ఓన్లీ తెలంగాణకు చూసుకుంటే మనకి ఈ హైడ్రో కెపాసిటీలో మనకి SRSP 90.31. అంటే నాగార్జున సాగర్, శ్రీశైలం కూడా జాయింట్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, అలాగే లోయర్ మానేరు డ్యామ్. ఈ SRSP మనకి ఎఫ్ఆర్ఎల్ చాలా ఇంపార్టెంట్, 1091 ఫీట్, 1091. శ్రీశైలం 885. అలాగే SRSP 1091 ఫీట్, 1091 ఫీట్ అనమాట. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అలాగే లోయర్ మానేరు డ్యామ్ 24.07 కరీంనగర్, LMD అంటాం. లోయర్ LMD డీర్ పార్క్ కూడా ఉంది కరీంనగర్. సో అప్పరు మిడ్ అది రాజన్న సిరిసిల్ల ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ తెలంగాణ వాళ్ళకి. లోయర్ మానేరు డ్యాము అనేది 24.07 కరీంనగర్లో ఉంది. ఇది ఎఫ్ఆర్ఎల్ మన కెపాసిటీ అనమాట. దీనికి చిన్నవి కాబట్టి పెద్దగా ఎఫ్ఆర్ఎల్ అడగాడు, పెద్దవి చెప్పుకుందాం మనం. కరీంనగర్. ఓకే, అలాగే మిడ్ మానేరు డ్యామ్ ఇది రాజన్న సిరిసిల్ల. అప్పర్ మానేరు కూడా అంతే, కెపాసిటీ 27.50 TMCFT. ఓకే, కాడెం ఇది నిర్మల్లో ఉంది. LMD కరీంనగర్, MMD అప్పర్ మానేరు డ్యామ్ అనే ఒకటి ఉంది, ఇంకా హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ వర్క్. సో ఇవి 27.50 అప్పరు, మిడిల్ రాజన్న సిరిసిల్ల, లోయర్ కరీంనగర్ గుర్తుపెట్టుకోండి అది. అలాగే కాడెం నిర్మల్ జిల్లా
7.60. లాస్ట్ వరదలకు కూడా అది చాలా ఎఫెక్ట్ ఇచ్చిందనమాట. ఓకే, అలాగే శ్రీపాద ఎల్లంపల్లి 20.18 TMCFT, చాలా ఇంపార్టెంట్. ఇది పెద్దపల్లి జిల్లాలో ఉంది శ్రీపాద ఎల్లంపల్లి. ఓకేనా, అలాగే ధవళేశ్వరం లాస్ట్ ఇది రాజమండ్రి 2.54 TMCFT. ఇక్కడ ఈ మధ్య ఏంటంటే న్యూస్లోకి వచ్చిందన్న 175 గేట్స్ క్రస్ట్ గేట్స్ అంటాం. ఈ క్రస్ట్ గేట్స్ ఎత్తేసారట. 178. అప్పట్లో ఇది సార్ ఆర్థర్ కాటన్ డిజైన్ చేశారు. 1849లో స్టార్ట్ అయితే 52లో కంప్లీట్ అయింది. అది ధవళేశ్వరం బ్యారేజ్ 49లో స్టార్ట్ అయింది, 52లో కంప్లీట్ అయింది. 48లో పర్మిషన్ ఇచ్చారు, 49లో స్టార్ట్ అయింది, 52 కంప్లీట్. ఇది కంప్లీట్ అయిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ 52 స్టార్ట్ అయింది, 55లో కంప్లీట్ అయింది అనమాట. ఓకే, రెండు కూడా అంటే గోదావరి బేసిన్లో లాస్ట్ ప్రకాశం ధవళేశ్వరం బ్యారేజ్, కృష్ణాలో లాస్ట్ ప్రకాశం బ్యారేజ్ అనమాట. ఫ్రెండ్స్, ఇవి ఎఫ్ఆర్ఎల్కి సంబంధించి ఇంపార్టెంట్వి మీకు చెప్పడం జరిగిందనమాట. సో ఈ వరదల మూలంగా మనకి ఇది న్యూస్లోకి వచ్చు. అదేవిధంగా బోత్ స్టేట్స్ స్టూడెంట్స్ ఈ ఫ్లడ్స్ వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సెల్ఫీలు తీసుకోవడాలు, చెరువుల దగ్గరికి వెళ్ళాడు, కాలువల దగ్గరికి వెళ్ళాడు, డ్యామ్ దగ్గరికి వెళ్ళాడు, వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాడు, సెల్ఫీ తీసుకుని కాలు జరిపడి, ఇవన్నీ కూడా చాలా మనం చూస్తున్నాం. సో బీ కేర్ఫుల్, అందరూ సంతోషంగా ఉండాలి. అదే 2 స్టేట్స్ కూడా నోటిఫికేషన్, ముఖ్యంగా తెలంగాణ జాబ్ క్యాలెండర్ ఇస్తూ ఉన్నారు. అందులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు, ఏ డిపార్ట్మెంట్ ఎన్ని పోస్టులు ఉన్నాయో. ఇక 2 స్టేట్స్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ క్యాలెండర్ వస్తాయి కాబట్టి ముందు నుంచి మనం రెడీగా ఉండాలి. డిసప్పాయింట్ అవసరం లేదు, సెంట్రల్ కూడా వస్తాయి. ఇప్పుడు అంతా నిరుద్యోగం ఎజెండా మీద నడుస్తుంది కాబట్టి బీ బోల్డ్. ఇన్ని సంవత్సరాలు మనం బాధ భరించాం, పెయిన్ భరించాం కాబట్టి ఈ ఒక్క సంవత్సరం ఓపిక పడితే మన లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. సో దానికి తగ్గట్టు రూపా ఐఏఎస్ అకాడమీ కూడా ఎప్పటికెప్పుడు ప్రతి సమాచారాన్ని కూడా అటు టెలిగ్రామ్ గ్రూప్ కానీ, ఇటు వాట్సాప్ గ్రూపుల్లో కానీ మేము పెట్టడం జరుగుతుంది. అలాగే యూట్యూబ్లో కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో అదేవిధంగా మనకి ఈ ఏపీ కానీ, తెలంగాణ కానీ, ఏపీపీఎస్సీ కానీ, అలాగే టీజీఎస్పీఎస్సీ కానీ, సో ఈ రెండింటికి సంబంధించి నేను టీఎస్పీఎస్సీ అని రాస్తున్నాను. సో రెండింటికి సంబంధించి బ్యాచ్ మనకి ఆఫ్లైన్ బ్యాచ్, ఆన్లైన్ రెడీగా ఉంది. ఆఫ్లైన్ బ్యాచ్ ఈ నెల 26th, అప్పటికి వర్షాలన్నీ తగ్గిపోతాయి, 26 స్టార్ట్ అవుతుంది. సో ఆఫ్లైన్ బ్యాచ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా కూడా మనకి రూపా నెంబర్కి కాల్ చేయొచ్చు. రూపా నెంబర్ మీరు చూసుకోవచ్చు, డిస్ప్లేలో కనబడుతుంది అని రాస్తున్నాను. సో ఇది రూపా నెంబర్, ఈ రూపా నెంబర్కి కాల్ చేయొచ్చు. 9121644146. 3 months ఉంటుంది. మీరు పిఎల్ కానీ, ఏడబ్ల్యూ కానీ, ఈ ఆర్టీసీ కూడా తెలంగాణ పడ్డాయి, అవి కానీ రాబోయే కానీ ఏ ఎగ్జామ్స్ అయినా కూడా జిఎస్ కంపల్సరీ, జనరల్ స్టడీస్ కంపల్సరీ. సో కాబట్టి మనం ఈ యొక్క 3 monthsలో ఈ నోటిఫికేషన్లు వచ్చేటప్పుడు, క్యాలెండర్ వచ్చేటప్పుడు రెడీగా ఉంటాం అనమాట. ఈరోజున ఎర్లీ బర్డ్ గ్యాదర్స్ మోర్ ఫుడ్ ఒక సామెత ఉంది మనకి. సో ఆ విధంగా అప్పుడప్పుడే మనకి 2020 మ్యాచ్లు ఆడదామంటే ఇది జీవితం, చదువు కూడా, కాబట్టి మనకి కాని పని అనమాట. కాబట్టి ముందే మేల్కోండి, స్లోగా మీరు నా టెక్నికల్ వాళ్ళు చాలా జాగా పునాది వేయండి. అదేవిధంగా గ్రూప్ 1 మన ఓరియంటేషన్ క్లాస్ పెట్టాను. ఇలా ఈ గందరగోళం గ్రూప్ 2 వాయిదా అది దానివల్ల ఆపాను. మళ్ళీ 26 నుంచి ఈ గ్రూప్ 1 మెయిన్ స్టార్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో కూడా చేశాను, మళ్ళీ సపరేట్గా రేపు ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తాను. 26th మెయిన్స్ గ్రూప్ 1. సో మా పిల్లలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ఈ 3 నెలల్లో, అక్టోబర్లో ఉంది, కరెక్ట్గా 3 నెలలు సఫిషియంట్ టైం సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.